విశాఖ భీమిలిలో బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్సీ సోమరాజు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమరావతిని కేంద్ర మద్దతుతో అభివృద్ధి చేసుకున్నామని, రిజర్వ్ బ్యాంకు, నాబార్డు, ఎస్బీఐ వంటి ప్రధాన సంస్థల కార్యాలయాలకు శంకుస్థాపనలు జరిగాయని తెలిపారు. విశాఖ అభివృద్ధికి కూడా భారీ స్థాయిలో ప్రణాళికలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే పోలవరం స్టీల్ ప్లాంట్ పరిశ్రమల అభివృద్ధిపై ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మాజీ సీఎం జగన్పై విమర్శలు చేస్తూ గత పాలనలో అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. అలానే భీమిలి అసెంబ్లీలో పర్యటన జరుగుతుంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం మన అసెంబ్లీలో 2 సభల్లోనూ కూడా అమరావతి రాజధాని అనేటువంటి అంశాన్ని ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. అనేక పార్టీలు మద్దతు తెలియజేయడం జరిగింది. అమరావతికి అన్ని పార్టీలు మద్దతు తెలిపినాయి. అమరావతికి ఆర్థికంగా 30,000 కోట్లతో రింగ్ రోడ్ వేస్తున్నాం. అమరావతికి 30,000 కోట్లతో భారతదేశంలోనే అంత వెడల్పు లేనటువంటి రింగ్ రోడ్స్ నేషనల్ హైవే డిపార్ట్మెంట్ వేస్తుంది. ఆ రోడ్లన్నీ శరవేగంతో జరుగుతున్నాయి. అలానే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని బ్యాంక్స్ హెడ్ ఆఫీసులు, రిజర్వ్ బ్యాంక్, నబార్డ్, స్టేట్ బ్యాంక్,